కానీ కష్టపడాల్సిన వ్యక్తి కోసం కష్టపడట్లేదు. అందరికీ ప్రపంచంలో ఉండే జనాలకి ఇస్తున్నా, అక్కర్లేని వస్తువులు ఇస్తున్నా, అక్కర్లేని పరిస్థితుల్లో ఇస్తున్నా, అక్కర్లేని వాళ్ళకి ఇస్తున్నా. కానీ ఎవరైతే మనకి అవసరమో, ఎవరి వల్ల అయితే మనం ఈ రోజు ఉన్నామో వారికి ఎప్పుడైతే మనం భగవంతుడికి ఇవ్వటం ప్రారంభం చేస్తామో, భగవంతుడి యొక్క ఆనందాన్ని మన వైపు చూసుకోవడం ప్రారంభం చేస్తామో, సపరేట్ ఆనందం అప్పుడే మనకి అన్వాంటెడ్ కోరికలు ఏవైతే మనకు ఉంటాయో మనకు అనిపిస్తుంది చాలాసార్లు మనసుకి, అరే ఇది మానేయాలి, ఇది మానేయాలి, ఇది చెడు, ఇది మంచి తెలుస్తుంది. కానీ చెడుని చేయటం ఆపుకోలేకపోతున్నాం. ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే మనసు ఈ ఆనందాన్ని ఎలా మనసుకి ఎలా నేర్పించటం, ఇది వద్దు అని ఎప్పుడైతే మనం భగవంతుడికి ఇప్పుడే జస్ట్ కలెక్షన్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, నేను కొంచెం పని ఉండి ఆగాను అనమాట. భక్తి శాస్త్రి కోర్సు క్లాస్ లో ఉన్నా, అందుకే కట్ చేశా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. థ్యాంక్ యూ. ఏదైనా సరే స్వామి ఆనందాన్ని చూసుకోండి. చూడండి, మీరు ఇస్కాన్ లో చూసారనుకోండి, ఎంత మంది ఎంత వాళ్ళ వయసు ఏం పెద్ద నిజంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ డాక్టరేట్ చదువుకొని భౌతికంగా ఎందుకు వాళ్ళకి అబ్బట్లేదు, ఎందుకు వాళ్ళ పైన అట్రాక్ట్ అవ్వకుండా ఉంటున్నారంటే భగవంతుడి యొక్క సేవలో సమాజ యొక్క సేవలో ఆనందాన్ని చూస్తున్నారు, దేశ సేవలో ఆనందాన్ని చూస్తున్నారు. కాబట్టి ఎవరైతే దేశంలో, ధర్మంలో, భగవంతుడిలో ఆనందాన్ని చూస్తారో ఇంకా సపరేట్ ఆనందం ఉండదు. వారి యొక్క సేవలో చాలా పెద్ద సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఏదైతే గర్వముతో చేస్తామో వీటిని కూడా రాజసీకము, తామసీకం. చాలా భక్తుల గురించి అందరి భలే ప్రోగ్రామ్ చేస్తున్నారు అనిపించింది. వస్తున్నాడు ఇప్పుడు కూడా. ఇప్పటిదాకా మన కట్టేసంద్ర మొత్తం డొనేషన్స్, బియ్యము, పప్పులు అన్ని కలెక్ట్ చేస్తాం అనమాట. ఖమ్మంలోనే ఉన్నారు, రేపు వెళ్తాను. యాక్చువల్లీ ఈ రోజు వెళ్ళాల్సింది, బట్ ఆగనమాట. కానీ సేవ చేయించుకోవాలనుకుంటే ఆపాడు. ప్రారంభం చేశారు. జనాలలో కూడా కొన్ని నానులు ఉంటాయండి, ఇది చెయ్యాలి, ఈ వ్రతం చేయాలి, ఇది అవుతుంది, అది అవుతుంది అని కూడా జనాలు చేసేస్తూ ఉంటారు. రెండు ప్రసాద భగవంతుడు చెప్తున్నాడు, పూజ చేసి డబ్బాల ప్రసాదం ఉండాల్సిందే. కార్యక్రమం, పూజా పునస్కారం, ప్రసాదం ఉండాలి. దాని తర్వాత వేద మంత్రం, మీరెంత సేవ చేస్తున్నారు, అన్ని పోస్టర్స్ అతికిస్తున్నారు, అందరు పాంప్లెట్ ఇస్తున్నారు, మీరు చేస్తున్నారు. ప్రార్థన రావాలి, భగవంతుడు మొత్తం మీ ఫోటోసే. దాంతో పాటు ఏదైనా శ్లోకం, ఏదైనా ప్రార్థన చెప్పాలి, అది ఇంకా మంచి. పురోహితులకు సంభావన లేకుండా అందరు అడుగుతుంటారు, పురోహితులు ఎందుకు ఇంత పాపం పౌరోహిత్యం చేస్తున్నారు, ఎవరు చేయడానికి లేదు. కాబట్టి డిమాండ్ హై ఉంది, ఎక్కడైతే డిమాండ్ హై ఉంటుందో అక్కడ రేట్ హై ఉంటుంది. కాబట్టి పాపం వాళ్ళు చూడండి, ఏదో ఒకటి చేయొచ్చు కదండి. అందరికంటే వాళ్ళు ప్రొఫెసర్లు అవ్వచ్చు, జస్ట్ ఇప్పుడే ప్రచారం అయిపోయింది మాతాజీ. చిన్న పని ఉండి ఇక్కడ ఆగా నేను. మాతాజీ వాళ్ళందరూ ఇప్పుడే సెంటర్కి వెళ్ళారు. మీ దగ్గరకు వచ్చారా? ఓకే, ఇప్పుడే అయిపోయింది, ఇంకొక 5 minutes ఉంది, అయిపోతే వచ్చేస్తాను. నేను సెంటర్కి వెళ్ళిపోతాను డైరెక్ట్ గా. వీడు ఎందుకు ఇంత సంపాదిస్తున్నాడు, చేసేవాడు. కలియుగం ఎలా ఉంది చెప్పండి. ఒక స్కూల్, మాకు తెలిసిన ఒక పురోహితులు వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో బ్యాక్గ్రౌండ్ లో ప్రభుజీ క్లాస్ రన్ అవుతుంది, ప్రభుజీ వాయిస్ వస్తుంది, మీ వాయిస్ వస్తుంది, ట్రాఫిక్. భక్తి శాస్త్రి కోర్స్ జాయిన్ అవ్వలేదు అప్పుడు, జ్యోత్స్న మాతాజీ జాయిన్ అయ్యారా? అటెండెన్స్ పోతుంది, రికార్డింగ్ మళ్ళీ వినొచ్చు. అటెండెన్స్ పోతే ఎట్లా అని జాయిన్ అయ్యాను నేను, 5 లక్షలు ప్రచారంలో ఉండి కూడా.
వెయిటింగ్ మనకి ప్రభుజీ పాపం విష్ చేస్తారేమో వారు వెయిటింగ్ ఒక క్లాస్ ఎండింగ్ లో ధార్మికమైన అయినా చింతనతోటే కదా అందుకని వాళ్ళు వచ్చి చూస్తున్నా. చదివించాలి, వాళ్ళ పిల్లలు ఎవరైతే కంటిన్యూ ఉన్నారో మాతాజీ, పాడవకుండా పెంచాలి వాళ్ళని ఆల్ అని ఒక. ప్లేయర్స్, కానీ ఆల్ ఏం చేస్తారు బ్లెస్సింగ్స్ చెప్పండి, అండ్ అలా ఆల్ పరిస్థితులు ఉన్నాయి. అన్ని మీకే కాబట్టి మంచి పురోహితులకు రావాలని సంభావన లేకుండా కోరుకుంటున్నాం. దానివల్ల థ్యాంక్ యూ శ్రద్ధ లేదు. చూడండి, థ్యాంక్ ఇదే యూ సో మచ్, థ్యాంక్ యూ సో శ్రద్ధా మచ్. విశ్వాసం హరే కృష్ణ. భగవంతుడి పట్ల లేకుండా మనం ఏం హరే చేసినా కృష్ణ. నమస్కారం చేసినా పొర్లు దండాలు పెట్టినా ప్రతి నెల థ్యాంక్ యూ తిరుపతి సో వెళ్ళినా సరే మచ్ ఫర్ ఏమీ యువర్ లాభం టైమ్ అండ్ లేదండి. యువర్ ఎఫెక్షన్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు లాభం ఉంటుంది మాట అంటే రావట్లేదు. మనకి భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడు అంటే భగవంతుడు చెప్పిన మాటలు జాగ్రత్త నిజం. మాతాజీ మీరు. హరి భగవంతుడు బోల్, హరే ఉన్నాడు, కృష్ణ భగవంతుడి పైన మాతాజీ. నమ్మకం. మన హరే కృష్ణ శాస్త్రాలు మన హరే మాతాజీ. ఆచార్యులు కృష్ణ. ఏమంటారో తెలుసా అండి, భగవంతుడి పైన నమ్మకం అంటే శాస్త్రం పైన నమ్మకం. హరే శాస్త్రం కృష్ణ. పైన నమ్మకం హరే లేనిది కృష్ణ. భగవన్ నమ్మకమే హరే కాదు, కృష్ణ. వాడు నాస్తికుడు అని అంటారండి. కాబట్టి ఏ టు జెడ్ హరే కృష్ణ. వాట్ భగవద్గీత is saying is true అని నమ్మిన వాడే భగవంతుని నమ్ముతాడు. ఏంటి? కాబట్టి నమ్మకం లేకుండా చేసేవన్నీ కూడా ఫలించవు. అదే చెప్తుంది. ఓహో, అది అవునా? సంగతి. ఈ ఓకే రోజు ఓకే స్వామి మాతాజీ. హరే కృష్ణ. ఆరాధనలో ధన్యవాదాలు. 3 రకాలు చెప్పారు. ఆహారం